శ్రీకృష్ణదేవరాయల వారి జయంతిని పురస్కరించుకుని శ్రీకాళహస్తీశ్వర దేవాలయంలో శ్రీకృష్ణదేవరాయల 553వ జయంతి వేడుకలను శ్రీకాళహస్తి దేవస్థానం పాలక మండలి చైర్మన్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్, శ్రీకాళహస్తి దేవస్థానం ఆలయ ఈవో రామారావు పాల్గొని కాపు నాయకులతో కలిసి రాయల విగ్రహానికి పూలమాలలు వేసే నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ శ్రీకృష్ణదేవరాయల వారి పాలన స్ఫూర్తిదాయకమని, రాయల పాలన గురించి వివరించారు. శ్రీకాళహస్తి దేవస్థాన పాలక మండలి చైర్మన్ శ్రీనివాసులు మాట్లాడుతూ 15వ శతాబ్దంలో విజయనగర రాజు శ్రీకృష్ణదేవరాయలు తన ప్రత్యర్థులపై విజయం సాధించి శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రాన్ని సందర్శించి ప్రత్యర్థులపై విజయానికి చిహ్నంగా శ్రీకాళహస్తిలో గాలిగోపురం నిర్మించారని, ఇది శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రానికి ఒక తలమానికమైన కట్టడమని వారు అభివర్ణించారు. ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ దేశ భాషలందు తెలుగు లెస్స అని మన మాతృభాష గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఆంధ్ర భోజుడు శ్రీకృష్ణదేవరాయలు అని కీర్తించారు. త్వరలోనే శ్రీకాళహస్తి రాజగోపురం వద్ద 580 కిలోల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు, ఈ విగ్రహావిష్కరణకు నియోజకవర్గంలోని అన్ని పార్టీల నాయకులు పాల్గొనవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో భాను, జలగం కిషోర్, బుల్లెట్ శ్యామ్, మున్నార్ రాయల్ తదితరులు పాల్గొన్నారు. అప్పట్లో ₹2 కిలో రామారావు గారు ఒకప్పుడు రైతుకి 3 పూట్ల భోజనం ఉండాలని ఒక పథకాన్ని తీసుకుని వచ్చాడు. ఫస్ట్ పథకం 500 సంవత్సరాల ముందు శ్రీకృష్ణదేవరాయలు చెరువులు పూడగదీసి రైతులకి నీళ్ళిచ్చే పథకాన్ని తీసుకుని వచ్చిన ఫస్ట్ రాజకీయ నాయకుడు, ఫస్ట్ దేవుడితో సమానమైన రాజు. ఈ కాళహస్తిలో దాదాపు 80 చెరువుల పైనగా ఆయన ఆ రోజు లోడించడం జరిగింది. అందువల్ల శ్రీకాళహస్తి ఎప్పుడు సస్యశ్యామలంగా ఉంటుందని తెలియజేసుకుంటూ, అంటే సౌత్ ఇండియాకి సంబంధించి ఇటు కర్ణాటక నుంచి, అటు ఒరిస్సా నుంచి, ఇటు ఆంధ్ర రాష్ట్రం నుంచి, తమిళనాడు, కేరళ వరకు కూడా రాయల వారి యొక్క పరిపాలించినటువంటి ఆనవాళ్ళు ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా మనకి ఈ యొక్క దక్షిణ భారతదేశం మొత్తం కూడా అవతరించిన పరిస్థితి మనం చూసాం. కానీ మహనీయులు నూటికో కోటికో పుడతారు, చరిత్రకారులు మరి చరిత్రలో నిలబడిపోయారు. అంటే ఆ రోజు అతి తక్కువ వయసులోనే ఆయన మరణం చెందడం, మరి ఆ రోజుల్లోనే చరిత్రలో నిలబడిపోయారంటే అటు ప్రజా సంక్షేమం కావచ్చు, ప్రజల పట్ల ఆయన ఆలోచన నిర్ణయాలు కావచ్చు, ఎన్నో చెరువులకి మరి చెరువులు కట్టించడం ఘనత కావచ్చు. మిత్రుడు చెప్పినట్టుగా, ఆనంద్ చెప్పినట్టుగా ఈ మనకు శ్రీకాళహస్తికి రాజస్థానికి చిహ్నం అది రాజగోపురం అనేది. ఆ రాజగోపురాన్ని నిర్మించడం కానీ, రాయలవారి మండపాన్ని నిర్మించడం కానీ అవన్నీ కూడా ఒక అద్భుతాలు. అయితే రాజగోపురం కూలిపోయినప్పుడు ఇదే విగ్రహం అక్కడ ఉన్నప్పుడు ఒక్క ఇటుకరాయి కూడా ఆ విగ్రహం మీద పడలేదంటే ఆయన భూమిలో ఉన్నా దివిలో ఉన్నా ఆయన శక్తి సామర్థ్యాలు ఏంది అనేది మనం దైవాంశ సంబూఢుడిగా భావించాలా.